అమరావతి చట్టబద్దత బిల్లును పార్లమెంట్ ఆమోదించడంపై మంత్రి నాదెళ్ల మనోహర్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ కార్యాలయంలో సమరాలు అంబరాన్నంటాయి. జనసేన నాయకులు వీర మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ దీపాలు వెలిగించి ఐక్యత చాటారు. అందరూ ముక్తకంఠంతో మన అమరావతి మన రాజధాని అంటూ నినాదాలు చేశారు. ఈ రోజు రాజధాని అమరావతి పండుగ అంటూ కేరింతలు కొట్టారు. అమరావతి రాజధాని బిల్లుకు మద్దతిచ్చిన అన్ని పార్టీలకు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కు, లోకేష్ కి ధన్యవాదాలు తెలియజేశారు. అమరావతి భావితరాల అభివృద్ధికి కేంద్రంగా నిలుస్తుందనే విశ్వాసం ఉందని జనసేన నేతలు వీర మహిళలు హర్షం వ్యక్తం చేశారు. రాజధాని ఆంధ్ర ఏకైక రాజధాని ఆంధ్ర ఏకైక రాజధాని రైతులు ఎక్కువ పడతాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్ర రాజధాని అంటే చదివే పిల్లలకి ఒక జీకే క్వశ్చన్, ఒక మ్యాప్ పాయింటింగే కాదు. రాజధాని అంటే ఒక రాష్ట్రానికి ఆత్మగౌరవం, రేపటి ఫ్యూచర్, అలానే అభివృద్ధికి ఒక పునాది కూడా. ఇవాళ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి అని ఇండియన్ పార్లమెంట్ లో ఏపీ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ ద్వారా ఆమోదానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలానే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి, మన తెనాలి మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారికి, ప్రతి ఒక్కరికి తెనాలి జనసేన వీర మహిళల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. రాష్ట్రానికి ఇవాళ పండుగనే కాదు, ఇది ఈవెన్ అమరావతి రైతులకి, అలానే అమరావతి మహిళలు కూడా ఒక విజయము. ఎందుకంటున్నాను అంటే ఆ రోజున ఎప్పుడైతే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా అమరావతిని నిర్ణయించారో ఆ రోజున వాళ్ళు 34,000 భూమిని వాళ్ళు ఫ్రీగా డొనేట్ చేయడం చేశారు. అలానే లాస్ట్ గవర్నమెంట్ లో చూసుకుంటే అభివృద్ధి పనులు జరగడమే కాదు, 10 years బ్యాక్ కూడా వెళ్ళింది. నో క్యాపిటల్ అంటూ 3 క్యాపిటల్స్ అంటూ లాస్ట్ గవర్నమెంట్ లో తప్పుదారిని పట్టించారు ప్రజల్ని. కానీ ఆ టైంలో వాళ్ళు ఎంతో నిబద్ధతతో వాళ్ళ భూమి కోసం వాళ్ళు ఫైట్ చేయకుండా రేపటి భవిష్యత్తు కోసం వాళ్ళందరూ కలిసి డే అండ్ నైట్ ఎంతో ప్రొటెస్ట్ చేయడం చేశారు. ఎన్నో లాఠీ చార్జెస్ తన్నులు తిన్నారు, దెబ్బలు తిన్నారు, ఎంతో అవమానం